ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించేటువంటి కార్యక్రమం కోసం బాలాలయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 3,75,00,000 రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 కాలంలోనే ఎండోమెంట్ శాఖ నుంచి దాదాపు 1,35,00,000 రూపాయలు, దాంతోపాటు పెద్ద ఎత్తున డాక్టర్ సుబ్బారావు గారు వారి సతీమణి గారి పేరు మీద, పద్మావతి గారి పేరు మీద దాదాపు 57 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా ఆలయాల ప్రతిష్టను, ఆలయాల ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉందో వాటిని సంరక్షించేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నగరంలో కూడా అనేక దేవాలయాలు, ముఖ్యంగా అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కానివ్వండి, వీటినన్నింటినీ కూడా చాలా వరకు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతుంది.